అనుయాయులు బంధువర్గం తన వాళ్ళైతే చాలు వడ్డించడమే పరమ అవధిగా పెట్టుకున్నారు. అప్పు తెచ్చి మరి బిల్లులు చెల్లిస్తున్నారు. కోడ్ కూసిన తర్వాత కూడా తమకు అడ్డేముందని బరితెగించేశారు. స్కెడ్యూల్ రావడానికి ముందు రోజు ఎడాపెడా జీవోలు ఇచ్చి ఆ తర్వాత డబ్బు పందేరం ఎదిచ్చేగా చేస్తున్నారు. ఎన్నికల తరువాత మళ్లీ అధికారంలో ఉంటామో లేదో అన్న ఆందోళన అధికార పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనికి సిద్ధమైంది. ఇప్పటికే సగం పని పూర్తి చేసేసింది. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు అప్పు తెచ్చి మరి అనుయాయులకు బిల్లుల పందారం చేస్తున్నారు. నిబంధనలు తొంగలో తొక్కి సిఎఫ్ఎంఎస్ ను కూడా కాదని బిల్లుల క్లియరెన్స్ కు తెరతీస్తున్నారు. ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయల పైబడి బిల్లులు చెల్లించేశారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ కు ముందు రోజే బిల్లుల మంజూరుకు సంబంధించిన జీవోలు ఇచ్చేశారు. వాటిని బయటకు రానియకుండా రహస్యంగా ఆర్థిక శాఖకు పంపించి అక్కడి నుంచి ఫైళ్లను చకచకా కదిపారు. మరోవైపు సిఎఫ్ఎంఎస్ ను కూడా పక్కన పెట్టేశారు. తమ వాడైతే చాలు బిల్లు ఇచ్చేయాలని హుకుం జారీ చేశారు. అడిగిందే తడవుగా బిల్లులు మంజూరు చేసేశారు. బిల్లుల మంజూరుకు డబ్బు లేదని ఆర్థిక శాఖ అధికారులు ఒక పక్క చెబుతుండగానే 4,700 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మరి బిల్లులు చెల్లించారు. పనిలో పనిగా కొంతమంది ఉద్యోగులు అధికారులకు కూడా ఫైళ్లను చకచకా కదిపినందుకు చేతులు బాగానే తడిపారు. తమ బిల్లులను మంజూరు చేయాలని ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్నాయని, ఇటీవల పనులు చేసిన వారికి బిల్లులు ఎలా చెల్లిస్తారని కొంతమంది కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ అధికారులను నిలదీశారు. అయినప్పటికీ వారి వద్ద నుంచి సమాధానం రాలేదు. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. తాము పనులు చేసి బిల్లులు మంజూరైనప్పటికీ నేటి వరకు నిధులు లేవనే సాకుతో వాటిని తమకివ్వలేదని, ఇటీవల పనులు పూర్తి చేసిన వారికి బిల్లులు ఎలా ఇస్తారు అని హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా పిటిషన్ కు జత చేశారు. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు, వీటితో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో కూడా బిల్లులను ఎడాపెడా మంజూరు చేసేశారు. కొన్ని పనులు పూర్తి కాకుండానే బిల్లులివ్వడం ఇప్పుడు ఆర్థిక శాఖతో పాటు ఇంజనీరింగ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. పనులు పూర్తి కాకుండా బిల్లులివ్వడం, రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే మెడకు చుట్టుకుంటుందని కొంతమంది ఉద్యోగులు ఆ బిల్లులిచ్చే సమయంలో ఫైళ్లపై సంతకాలు చేయకుండా సెలవులో వెళ్లిపోయారు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేసి మరి ఇన్ఛార్జిగా ఉన్న అధికారులతో బిల్లులు మంజూరు చేయించుకున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలతో పాటు ఇతర శాఖల్లో పనిచేసిన కాంట్రాక్టర్లు, ప్యాలెస్ పెద్దలకు అనుయాయులైతే కీలక స్థానాల్లో ఉన్న నేతలకు సంబంధించిన పుత్రరత్నాలు చేసిన పనుల బిల్లులను కూడా మంజూరు చేశారు. కనీసం పనుల్లో నాణ్యత కూడా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకు అక్కడి నుంచి వచ్చిన గ్రాంట్ కు మ్యాచింగ్ గ్రాంట్ కలిపి బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అలా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే ఆ పనులు చేపట్టేందుకు వీలుంటుంది. మ్యాచింగ్ గ్రాంట్ ను జత చేయకుండానే బిల్లులు ఉన్నంత వరకు మంజూరు చేయించిన ఘనత అధికార పార్టీ నేతలకే దక్కుతుంది. ఇప్పుడు ఈ బిల్లుల గొడవ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు, ఆయా శాఖల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా అనేక మంది కాంట్రాక్టర్లు ఈ అంశాన్ని హైకోర్టు, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.